ఒక మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇస్తుంది. ఆపిల్ చెట్టు ఆపిల్ పండుని ఇస్తుంది. జామ చెట్టు జామకాయలను ఇస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి చెట్టు ఎందుకొరకు సృష్టించబడిందో దానికి తగినట్లుగా ఆయా ఫలాలను ఫలిస్తూ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదాన్ని పంచిపెడుతున్నాయి. అదే రీతిగా మనం కూడా ఫలించాలని, అనేక మందికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉండాలని మన సృష్టికర్త ఆశిస్తున్నాడు. ఇంతకీ మనమేమై ఉన్నాం? ఏ ఫలాన్ని ఫలించవలసి ఉన్నాం? ఏ ఫలాన్ని ఫలిస్తున్నాం? వాక్యపు వెలుగులో గ్రహించే ప్రయత్నం చేస్తున్నామా? మనము సేవించే దేవుడు ఆత్మయై ఉన్నాడు. దేవుడు ఆత్మ కావున ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు ఆత్మీయులుగా పిలువబడతారు. అనగా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించిన క్షమాపణను, నూతన హృదయాన్ని పొందుకున్న మనము ఆయన బిడ్డలమై ఆత్మీయులమై ఉన్నాము. ఆత్మ దేవుని సేవించే ఆత్మీయులమై అయిన మనము, మారు మనస్సును పొందిన మనము మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించవలసి ఉన్నది. అనగా ఆత్మఫలము ఫలించవలసి ఉన్నది. ఏమిటా ఆత్మఫలము? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మార్పు చెందిన నూతన హృదయాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ మారు మనస్సుకు తగిన ఆత్మఫలమును ఫలించవలసి ఉన్నది. ఎవరైతే ఆత్మఫలమును ఫలించకుండా శరీరానుసారముగా జీవిస్తారో వారిలో కానీ ఫలములు అనగా శరీర కార్యములు కనిపిస్తాయి. కాని ఫలములు వారు ఫలిస్తారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గడిచిన కాలంలో మనం ఏ ఫలాలను ఫలించాం? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించామా, లేక శరీర కార్యములకు చోటు ఇచ్చామా? ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. ఆత్మఫలమును ఫలించవలసిన వారు ఆత్మఫలమును ఫలించకుండా శరీర కార్యాలకు చోటు ఇస్తే ఏమవుతుంది? బైబిల్లో ఒక చక్కని ఉపమానం ఉంది. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. లూకా సువార్త 13వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ యజమాని ఒక ఉద్దేశంతో తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడు. ఆ చెట్టు నుండి ఫలాలను ఆశించాడు. 3 సంవత్సరాలుగా ఎదురు చూశాడు, కానీ ఒక్క ఫలము కూడా ఫలించలేదు. చివరికి నరికివేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించాడు. మనం ఫలించాలని ఆశిస్తున్నాడు. మనం ఫలించవలసిన సమయంలో ఫలించకపోయినా, కాని ఫలములు ఫలించినా నరికివేయబడతాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. అనగా ఆ చెట్టు ఫలించడానికి కొంచెం సమయము ఇచ్చి చూద్దాం, ఈసారి కూడా ఫలించకపోతే అప్పుడు నరికి వేద్దామని ఆ తోటమాలి చెప్తున్నాడు. బహుశా ఈ యొక్క చిన్న సందేశం వింటున్న మీ అందరూ కూడా గడిచిన కాలంలో అంజూరపు చెట్టు వలె ఫలించవలసిన సమయంలో ఫలించకుండా, లేదా కాని ఫలములు ఫలించారేమో. వాస్తవానికి అటువంటి వారు నరికివేయబడాలి. కానీ దేవుడు తన మహాకృపను కనపరచి మరికొంత సమయాన్ని అనుగ్రహిస్తూ ఉండగా కనీసం
ఇప్పటి నుంచైనా దేవుడు ఆశించినట్లుగా ఆత్మఫలమును ఫలిస్తూ అనేక మందికి దీవెనకరంగా మారుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.